ఈవీఎంలపై అనుమానాలుండడంతో 50% మేర వీవీప్యాట్లను లెక్కించి వాటిని ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిపోల్చాలని 23 విపక్ష పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఈ విషయంపై సుప్రీంలో దాఖలైన పిటిషన్పై ఇవాళ విచారణ కొనసాగనుంది. లోక్సభ ఎన్నికలు ప్రారంభం కావడానికి నెల రోజులు కూడా సమయం లేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ పిటిషన్పై ఎలాంటి ఉత్తర్వులిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈవీఎంల ప్రమాణాలను నాణ్యతను తెలుసుకోవడం అందరి హక్కు అని, వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పిటిషనర్లు సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. 50% వీవీప్యాట్లను లెక్కించి వాటిని ఈవీఎంలతో సరిపోల్చాలని కోరారు. మరోవైపు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన సమయంలో సీఈసీ సునీల్ అరోరా ఇదే అంశంపై స్పందించారు. చాలా పార్టీలు ఈవీఎంల పట్ల సందేహాలు వ్యక్తం చేశాయని, తప్పకుండా క్లారిటీ ఇస్తామని అన్నారు. దీంతో తాజాగా ఇవాల్టి సుప్రీం విచారణపైనే అందరి దృష్టి నెలకొంది.